హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఏదేమైనా కానీ పుష్ప అనే అంశం ఒకవైపు రగడ సృష్టిస్తూ ఉంటే మరోవైపు తన పని తాను చేసుకుపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ప్రజల సంక్షేమం, ప్రజల శ్రేయస్సు ధ్యేయంగా ఆయన తన పని తాను చేసుకుపోతున్నారు. సో ఒక మంచి మనిషికి పట్టం కడితే ఎలా ఉంటుందో ఇవాళ రుచి చూపించారు ఆల్రెడీ. ఇవాళ మరొక కొత్త రికార్డు సృష్టించారు పవన్ కళ్యాణ్ గారు. గ్రామీణాభివృద్ధికి సంబంధించి గతంలోనే మొత్తం 13,000 గ్రామాల్లో ఏకకాలంలో గ్రామ సభలు నిర్వహించి పల్లె పండుగ చేసి ఒక అద్భుతం సృష్టించారు పవన్ కళ్యాణ్ గారు. ఇది దేశవ్యాప్తంగా ఆకట్టుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఈ రకమైన ప్రాసెస్ దేశవ్యాప్తంగా చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనకు వచ్చేలాగా థాట్ ప్రొవోకింగ్గా ఆయన చేసిన కార్యక్రమం ఉందని చెప్పొచ్చు. అలాగే కేంద్రం నుంచి అనేక నిధులు తీసుకొచ్చి రోడ్లు వేస్తున్నారు, కాలువలు బాగు చేస్తున్నారు, చెరువులు బాగు చేస్తూ ఉన్నారు. సో రకరకాల కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవసరమయ్యేవి చేస్తున్నారు. తద్వారా మన పని మనం చేసుకుంటూ పోతే ఫలితం భగవంతుడికి వదిలేయమన్నారు కదా భగవద్గీతలో. ఆ రకంగా ఆయన పని ఆయన చేసుకుపోతూ ఉన్నారు. అవార్డులు రివార్డులు ఆయన్ని వెతుక్కుంటూ వస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో 25వ స్థానం నుండి 4వ స్థానానికి ఏపీ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 25వ స్థానంలో ఉన్నది. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ అమలు చేయడంలో ఈ 25వ స్థానంలో గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నది. దాన్ని 4వ స్థానానికి తీసుకురావడానికి ఆయన అవిరళ కృషి చేశారు. కేంద్రం నిధులు కూడా ఆగిపోయిన దుస్థితి గతంలో. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చర్యలతో ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. 5 నెలల్లోనే గణనీయమైన పురోభివృద్ధి సాధించగలిగారు. సో ఇంతకంటే ఏం కావాలండి? అంటే అనుభవం లేదనే వాళ్ళకి కానీ, రాజకీయ నాయకుడిగా ఆయన పనికిరాడనే వాళ్ళకి కానీ, పరిపాలకుడిగా ఆయనకి ఏం తెలుసు అనే వాళ్ళకి కానీ ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఆయనకి ఇచ్చిన శాఖల్లో ఆయన పురోభివృద్ధి చూస్తుంటే సో ఆయన ఎంతో పరిణతి చెందిన నాయకుడిగా కనపడుతున్నాడు. ఎంతో పరిపాలనలో అనుభవం ఉన్న నాయకుడిగా కనపడుతున్నాడు. వాస్తవం చెప్పాలంటే పరిపాలనలో అనుభవం ఉండాల్సిన అవసరం లేదండి. స్పందించే హృదయం ఉంటుంది కదా ఇక్కడ. ఆ స్పందించే హృదయం ఉంటే చాలు, మానవత ఉంటే చాలు, ప్రజల పట్ల ప్రేమ ఉంటే చాలు, మమకారం ఉంటే చాలు, ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా మనం ఎంచుకుంటే చాలు. ఆటోమేటిక్గా అన్ని పనులు ఆటోమేటిక్గా అయిపోతాయి. ప్రభుత్వంలో ఉంటే అదే ఒక అడ్వాంటేజ్. పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగా ఉన్నారనుకోండి, ఒక స్టార్గా ఉన్నారనుకోండి, ఇవన్నీ చేయగలిగేవారా? లేదు. కానీ ఆయన ఈ రకంగా రాజకీయాల్లోకి రావటం వల్ల ఇవాళ ఇంత అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నారు. రాజకీయాల్లో ఎలాంటి వ్యక్తి ఉండాలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అలా చేసి చూపించారు. హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు.